చావు అంటే మనకి భయం లేదు, ఎందుకంటే చనిపోతే మనకి అది మంచి సంతోషకరమైన సమయం, దేవునితో పాటు ఉంటాం. తర్వాత మళ్ళీ దేవుని రాకడ వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడతాం. చనిపోయిన వాళ్ళు ముందల రెప్పపాటున మహిమ శరీరాన్ని ధరించుకొని మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. బ్రతుకున్న మనం నెక్స్ట్ ఫ్లికర్ ఆఫ్ సెకండ్లో రెప్పపాటున మనం అందరం ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరు నమ్ముతారా? మీరందరూ ఎత్తబడతారని నమ్ముతున్నారా? అందరం ఎత్తబడాల్సిందే, ఎవరికి అవసరం లేదు. ఇది ఆయన రాకడ వచ్చినప్పుడు ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు, అది చాలా భయంకరమైన పరిస్థితి. సో కాబట్టి మనం అందరం సంతోషంగా దేవుడిని ఆరాధించడానికి, స్తుతించడానికి ఇక్కడ చేరాం. మన నిరీక్షణ చాలా గొప్పది. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు. సో కాబట్టి నేను ఎందుకు దేవుని రాకడ గురించి చెప్తున్నానంటే, ఆయన వచ్చినప్పుడు మన శరీరాన్ని దేవుడు మహిమ శరీరంగా లేపుతాడు. ఈ శరీరాన్ని మహిమ శరీరం అంటే ఆదాము అవ్వకి ఎలాంటి శరీరం ఇచ్చాడో అలాంటి శరీరం మనకి ఇవ్వబడుతుంది. దానికంటే ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే, యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఎలాంటి శరీరం ఆయనకుందో అలాంటి శరీరం మనకి ఇవ్వబడుతుంది. పట్టుకుంటేనేమో బొయ్యకులు అన్నీ కనబడుతున్నాయి. చూడు నా గాయాలను పట్టుకొని చూడండి అని చెప్పాడు యేసుప్రభు. కానీ తలుపులన్నీ వేసుకుంటే లోపలికి వచ్చేసాడు. ఎలా వచ్చాడో తెలియదు. నేను భూతంని కాదు, నేను మీ చూడండి, నా ఎముకలను చూడండి, నా గాయాలను చూడండి, పట్టుకోండి అని చెప్పాడు యేసుప్రభు. సో అదొక ప్రత్యేకమైన శరీరం. ఎముకలు బొయ్యకులు అన్నీ ఎలా ఉన్నాయి అట్లానే ఉంటాయి. కానీ తలుపులు వేసుకున్నా లోపలికి వచ్చేస్తాం. అంటే అప్పుడు అవసరం లేదు మనకి, కానీ జస్ట్ చెప్తున్నాను, అంటే నేను గమనించిన విషయాలు చెప్తున్నాను అంతే. యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలాంటి మహిమ శరీరంతో ఉన్నాడో అలాంటి మహిమ శరీరం మనకు కూడా ఇవ్వబడుతుంది ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు. హల్లెలూయా. సో ఇది మనకి అర్థమయ్యే కొద్దీ మనం చాలా గొప్పగా దేవుని రాజ్యంలో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం.